అందరికీ నమస్కారం. ఆత్మీయ కథల ప్రయాణం కథా కథనంకు స్వాగతం, సుస్వాగతం. ఓం బాలరవిద్యుతిమిందు కిరీటాన్ తుంగకుచాన్ నయనత్రయయుక్తాన్ స్మేరముఖీ వరదాంకుశపాశాభీతికరాం ప్రభజే భువనేశీం. దుర్గా సప్తశతి లేదా దేవి మాహాత్మ్యం అని కూడా అంటారు. ఇది మార్కండేయ పురాణంలో ఒక భాగం. ఆ పరాశక్తి విశ్వాన్ని దుష్ట శక్తుల నుండి ఎలా రక్షించిందో 700 శ్లోక రూపంలో ఉంటుంది. ఆ పరాశక్తి యొక్క శక్తివంతమైన ఇంకా ప్రతీకాత్మకమైన కథల సంహారంలో మధుకైటభుల వధ, మహిషాసుర సంహారం, శుంభనిశుంభల వధ, అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అయితే రాక్షసులను అమ్మవారు ఎలాగో నిర్మూలించింది కదా, ఇప్పుడు రాక్షసులే లేరు కదా అని అనిపించొచ్చు. కానీ మనలో ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఇవే మన పాలిట రాక్షసులు. వాటితో పోరాడి ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి మనకి ఆ అమ్మవారి అండ ఎల్లప్పుడూ అవసరమే. అయితే ఈ నేపథ్యంలో ఒక మహారాజు సురథుని కథ విందాం. ఒకప్పుడు సురథుడు అనే రాజు ఉండేవాడు. అతను చాలా ధైర్యవంతుడు, ప్రజలను ప్రేమించే గొప్ప పాలకుడు. అతను ఒక యుద్ధంలో తన శత్రువుల చేతిలో ఓడిపోయాడు. ఓడి తిరిగి రాజ్యానికి వచ్చేసరికి తన మంత్రి కుయుక్తితో ఆ రాజ్యాన్నే ఆక్రమించాడు. అటు యుద్ధంలో ఓటమి, ఇటు రాజ్యం చేజారిపోయింది. సురథునకు ఏమీ పాల్పోలేదు. దిక్కు తోచని పరిస్థితిలో, అన్నీ కోల్పోయిన బాధలో అడవిదారి పట్టాడు. అడవిలో ప్రయాణిస్తూ అతను మేధస్ మహర్షి ఆశ్రమాన్ని చేరుకున్నాడు. అక్కడ అతనికి సమాధి అనే ఒక వ్యాపారి కలిశాడు. సమాధి కూడా సురథునిలా తన కుటుంబం చేతిలో మోసపోయాడు. ఆశ్రమంలో ఇద్దరికీ సాంగత్యం కుదిరి ఒకరి బాధ ఒకరు పంచుకోగా ఇద్దరినీ ఒక విషయం బాధిస్తూ ఉండేది. అంతలాగా తమ వారి చేతుల్లో మోసపోయినా వారిద్దరికీ కూడా వారిని బాధించిన వారి పట్ల ప్రేమ తగ్గలేదు. ఈ విషయంపై వారిద్దరూ ఎంత ఆలోచించినా సమాధానం దొరకలేదు. ఇదే సందేహం వారిద్దరూ మేధస్ మహర్షిని అడగగా అతను చిన్న చిరునవ్వుతో, ఇది ఆ మహామాయ ప్రభావమని, ఈ జగత్తులో ప్రతి జీవి ఆమె మాయలోనే ఉన్నదని దుర్గాదేవి మహిమలు వివరించాడు. ఆ కథలు విన్న సురథుడు ఇంకా సమాధి ఇద్దరూ అమ్మవారిని భక్తితో ప్రార్థించారు. వారి తపస్సుకు ప్రసన్నురాలై దుర్గాదేవి ప్రత్యక్షమై వారికి ఏ వరం కావాలి అని అడగగా సురథుడు తన రాజ్యాన్ని తిరిగి పొంది ధర్మంగా పాలించాలని కోరుకున్నాడు. సమాధి తనకు ఈ మాయ నుండి ముక్తి ప్రసాదించమని కోరుకున్నాడు. ఆ అమ్మవారు ఇద్దరికీ కోరిన వరం ప్రసాదించగా సురథుడు తన రాజ్యాన్ని తిరిగి పొందాడు. ఒక ధర్మపరుడైన రాజుగా మారాడు. సమాధి జ్ఞానం పొంది మోక్షాన్ని పొందాడు. చూశారు కదా, అమ్మవారి అనుగ్రహం లేనిదే ఏదీ జరగదు. అలాగే భక్తితో పిలిస్తే అమ్మ ఎప్పుడూ మనకి తోడుగా ఉంటుంది. యా దేవీ మధుకైటభ ప్రమథినీ యా మాహిషోన్మూలినీ యా ధూమ్రేక్షణ చండముండ శమనీ యా రక్త బీజాశనీ యా శుంభాది నిశుంభ దైత్య దమనీ యా సిద్ధ లక్ష్మీః పరా సా చండీ నవకోటి శక్తి సహితా మాం పాతు విశ్వేశ్వరీ, మాం పాతు విశ్వేశ్వరీ, మాం పాతు విశ్వేశ్వరీ. వచ్చే కథలో మళ్ళీ కలుద్దాం. వెళ్లే ముందు మీ ప్రోత్సాహాన్ని ఒక లైక్, షేర్ లేదా సబ్స్క్రైబ్ రూపంలో అందించండి. సైనింగ్ ఆఫ్. కథా కథనం, స్టోరీస్ ఆఫ్ ద సోల్.